హలో మా అమ్మ జీవితం ఇన్ని రోజులు ఏ బాగా ఎక్కడ్రా మా మమ్మీ చెప్పురా. ప్రశాంతంగా ఉంటే నీకు ఎక్కడుంటే నీకు ఏ నువ్వు నా కోసం నువ్వు మా మమ్మీని ఎందుకు కిడ్నాప్ చేసావురా? ఎవరు చేసినారు? అవలా చేస్తానావేమన్నా? నాకు ఇచ్చి పెళ్లి చేయమని బ్లాక్ మెయిల్ చేయడానికి కిడ్నాప్ చేసావు కదరా. చెప్పు తీసుకొని మెడతాను కొడతా. నీకు అవసరమా అట్లాంటివి ఏమైనా విషయాలు ఏమన్నా? నోరు మూసుకొని మాట్లాడు, గమ్మనుండు. నేను సరిగా చదువుకోలేకపోతున్నాను రా. కలలన్నీ నీవేరా. చదువు లేకపోతే ఆడని చావు, నాకేం కర్మ. నీకు అవసరమా నీకేమన్నా? మొత్తం కలలో నువ్వేరా. కళలో ఎవరుంటారు? మీ ఎట్టు తీసుకుని కొడతా. పోయి నేను కళలో నమ్మే మాటలు చెప్పు. కలలో నిన్ను ఎవరో కొడుతున్నారా. నాకైతే చాలా ఆనందం వేసిందిరా. నువ్వు ఎప్పుడు ఆనందపడతాంటావు? నువ్వు చిల్లరదాని కాబట్టి ఎవడు కొడతాంటాడు? నా మీద చేసేది ఎవడు? నా మీద చేస్తే నరికేస్తాను ఉన్నాను కానీ నువ్వు అట్లా కలగనద్దు. రివర్ట్ చేసుకో. నేను కొట్టినట్టు నీ జనాలు. అర్థమైందా? బాధ వేసిందని చెప్పబోయి ఆనందం వేసిందని చెప్పారా? ఏంటి? బాధ వేసింది అని చెప్పబోయి ఆనందం. బాధ ఎందుకైతుంది నీకు? చాలా ఘోరం కొట్టారా బట్టలు ఇప్పించి నీకే. ఈ చిల్లర ముండా ఈయన అవలా చేస్తున్నావేమన్నా? ఎవడే నవీన్ చేసేది? ఎవరే? మా నాన్న కాలు పట్టుకున్నావురా నువ్వు. మా నాన్న అయిన అవసరం లేదురా. ఎవడు? మీ నాయన్ని కూడా తొక్కి పండేస్తా. నాకు తిక్కరేగిందనుకో. నువ్వు పోటీలు పోతావా? కొట్లాడే పోటీలకి. ఏం గుటీలు కొట్లాడే పోటీలకు పోతావురా? ఈ పోటీలేక బాధ్యుడు బరికొని తీసుకొని పోటీలు గిట్లు అవసరంలే. నాకు ఎవడు వస్తే ఉన్నట్టు నరికేసేదే. కొట్టేదానికి పోటీలు ఏంటికి అవసరమా? నువ్వు ఎవరినైనా కొట్టగలవా? నువ్వు ఎవరినైనా కొట్టగలవరా? ఎవరినైనా కొట్టేస్తాను, నరికేస్తాను కూడా. అవునా? మా కాలేజీలో రౌడీ షీటర్ ఉన్నాడు రా. వాడు ఇప్పుడు కాళ్ళు ఉన్నాడు రా ల్యాండ్. వాడిని తిట్టురా. పక్కనే ఇంటున్నాడు రా. తిట్టురా వాడిని ఒకసారి. నాకు ఆ బ్రదర్ కి నాకేం సంబంధం? నువ్వు తిట్టమంటున్నావు. బ్రదర్ మంచోడు ఏంటోడు. మనం అట్లా గల్లీ రౌడీలు ఏం కాదు. మనం మన ఆఫీసర్గా మనం ఉంటాం. మాకు ముందర భయము. ఎందుకురా మా ప్లేట్ మార్చేస్తున్నావు? ప్లేట్ రెండు మార్చా, నేను ఉండేది చెప్పుకుంటానా? నువ్వు పెద్ద దాదా అని చెప్పినారా వానికి? ఎవరు చెప్పినారు బ్రో? పక్కన వింటున్నాం ఏం లేదు బ్రో. మనమంతా క్లాస్ బ్రో. మనకి ఇవన్నీ అవతారాలు మన పడవు. మనకి ఎందుకంటే స్టాఫ్ గంట మనకు గొడవలు అంటేనే ఒక దేశం విడిచిపోయేరాక మన అంత భయం మాకి. ఎందుకంటే మా తరతరాలుగా భయపడుతూ వస్తా ఉన్నాం మేము. మేమంత ఇట్లా రౌడీలు గీడీలు అంటేనే చూసుకోవడమే. వాడు వెళ్ళిపోయినాడు రా క్యాంటీన్ కి. క్యాంటీన్ పోయినాడా? ఏం బడాయి పడుతున్నాడా ఏమన్నా రానగర్లో ఎవరైనా గానీ? చూడరా వాడు ఓవర్ గా తిట్టరావని. ఉన్నాడా పక్కన? క్యాంటీన్ పోయినాడు రా ఏదో తెచ్చుకునేకి. మళ్ళా ఇవన్నైనా కానీ కొట్టి నరికేయడమే. పక్కనే నరికి పువ్వులు పెట్టేస్తాం మళ్ళా. ఎవడైనా కానీ పక్కన నా జోలికి వస్తే గానీ మళ్ళీ మామూలు ఉండదు. నేను చెప్పే మా బావ మామూలుడుగా తేడాని. నీ చెప్పు తిని కొడతా. పని కర్రీముండదానా? ఎవరయ్యా గొజ్జేదానా నువ్వు? తేడా అంటే కొట్లాడతాడని రా. ఎవడు కొట్లాడతాడు? నువ్వు కొట్లాడలేవు ఎవరితో? ఉన్నాడా పక్కన? లేడు, క్యాంటీన్ నుంచి రాలేదురా. చెప్పుదా కొడతా పొరాన్ని అనుకో లోపడతానా మళ్ళా. మా బావ అందరిలా కాదురా, ఫుల్ తేడా. ఎవరుంటాడు నువ్వు తేడా అని చెప్పు. నువ్వు భయపడే రకం కాదు కదరా. భయపడిన మళ్ళా సింహాన్ని నేను. వచ్చినాడు రా ఇప్పుడు చెప్పరా. కాదు ఇంద్రా మా బావ ఎట్ట తిడుతున్నాడు నిన్న. బ్రో నిన్ను ఏడా తిట్టదు అనవసరంగా. మా ఈ కర్రీముండ ఏం చేస్తుంది బ్రో? కొద్దిగా ఇది చాలా లోపది బ్రో. చాలా నువ్వు నిన్న చేస్తుంది బ్రో. ఇది డెకాటి ముండ ఇది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండు.
అది ఇది అని మాయ చేస్తుంది. ఇది మాయలేడు ఇది. లోపరం ఉండదు ఇది. లంగాలం ఉండదు, ఎమ్మకూర్ణం ఉండదు. ఎంతమంది నువ్వు ఎందుకురా నా మర్యాద తీస్తున్నావు? చూడు బ్రో, ఇది చాలా మంది తిరిగింది, డ్రింక్ చేస్తుంది, కొండలే పోయింది, గుట్టలే పోయింది, పాపరాకులు అమ్ముతుంది, 90 తాగుతుంది. ఇది చాలా చిల్లర చిల్లర లఫుర్ముండ ఇది. దీంతో కానీ ఉన్నావంటే నీ లైఫ్ కూడా పోతుంది. దయచేసి చెప్తానా, నువ్వు చాలా డీసెంట్ ఫ్యామిలీ ఉన్నట్టున్నావు. పక్కన బాగా గుర్తు పెట్టుకో. వాడు నిన్నే పోటీ పిలుస్తున్నాడు రా కొట్లాడెక్కి. బ్రో నేను అట్లా ప్లేస్ చెప్పమంటున్నాడు రా. బ్రో నేను అట్లా గొడవలు పడేదైతే కాదు, మళ్ళా చెప్తానా, మళ్ళా మామూలు ఉండదు. వాడు ఎవడా, వాడు ఇంకా 7th క్లాస్ పిల్లోడు రా వాడు. వారిని లోపల ఉండదన బేవర్స్ ఉండ. మరి వాడొస్తు నువ్వు ఫ్రెండ్ అంటున్నావు నువ్వు. నేను బొమ్మరిలో హాసిని టైప్ రా, అందరితో బాగుంటారా ఫ్రెండ్లీగా. నీ బతుక్కి నేను మాట్లాడేదే గొప్ప. నా చెప్తే కొట్టుకున్నట్టయితే తిడుతున్నాడు రాడు. బొమ్మరిలో నేను షకీలా టైప్ రా. ఎత్తే నీ పనికి మానముడ పనికి మన అదే నీ క్యారెక్టర్. గబ్బుముండ నిజం సినిమాలో షకీలా టైప్ రా. నీ గబ్బుముందర. ఎవడు చెప్పిండు? వాడు పిల్లడా, 7th క్లాస్ పిల్లడా? తిట్టిస్తాండేది. ఇప్పుడే 7th అయిపోయిందిరా, 8th పోతాడు. ఎవరైనా ఏమన్నా నీకేమన్నా పండబెట్టి తొక్కేస్తానా కొడక? ఏం గానగలేమన్నా? ఎవర్రా నువ్వు? పిల్ల వచ్చా కాళ్ళు లేపి నరికేస్తాం. నాకు రేగింది పిల్లని కొనుక్కోకుండా రోడ్డు ఈ బట్టలు లేకుండా వెళ్తే కొడతా. ఏం బో ఏమే యా నగరం అది? యా ఊరో అడ్రస్ పెట్టరా నువ్వు మోహన్ అయితే. నా కొడుకు పిల్ల వచ్చే నా కొడుకు ఏం రా అతిగా ఉంది నీకేమన్నా? అది దాని ముందు ఉండము, దాని ముందు తిస్తాను నువ్వు. అబ్బం వాళ్ళ తమ్ముడు కాదు ఇప్పుడు ఉండేది, వాళ్ళ అన్న మా కాలేజ్ రా. విన్నాడా అంతా? ఇంటున్నాడు, చాలా సీరియస్ అవుతున్నాడు రా. ఏదో కూల్ డ్రింక్ బాటిల్ తాగి తెచ్చుకున్నాడు, అది పగలగొట్టినాడు రా. బ్రో ఐఎమ్ సారీ బ్రో. నేను చెప్తాను, అది మిమ్మల్ని కాదు బ్రో. మా కంపెనీలో ఒక అబ్బాయి అట్లుంటే మరి చెప్తాను బ్రో. మీ కంపెనీలో పని చేస్తాం హార్డ్ వర్క్. మరి అదే నువ్వెందుకు భయపడుతున్నావురా? నీకు చాలా కంపెనీస్ బాడీ బిల్డర్స్ అందరు ఉన్నారు కదరా. అదే బ్రో, అదే మా బాడీ గార్డ్ నుంచి చెప్తున్నా బ్రో. చిన్న కంపెనీ ఉంది మాది. ఆ కంపెనీలో వర్క్ చేయలేకపోతే వాడు బయట పిండి అది రక్తం గారిది మా బాడీ గారిని చెప్తాను బ్రో. నాది మీరు ఏమైనా అనుకుంటే ఫీల్ అయితే ఐఎమ్ సారీ బ్రో. కాలు కూడా పట్టుకునే ఎట్లున్నావు కదరా. సారీ బ్రో, దయచేసి మిమ్మల్ని అయితే కాదు బ్రో, హార్డ్ వర్క్ ఎక్కువైపోయింది బ్రో. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తాను ఏం మాట్లాడు నాకు అసలు టెన్షన్ ఎక్కువైపోతుంది బ్రో. మన 10 కంపెనీలు కదా ఉండేది మంది. అట్లా రోజు ఒక కంపెనీ కదా. పిల్లోని కంపెనీల గురించి ఏం తెలుస్తుందిరా? వాళ్ళ అన్నకు చెప్తేనా తెలుస్తుంది. కానీ లోపల బజార్ ఉండదరా, ఈ పిల్లోడు అంటావు మళ్ళీ వాళ్ళ అన్న అంటావు. వాళ్ళ అన్న మా కాలేజ్ రా, వాళ్ళ అన్న కోసం ఈ పిల్లోడు వచ్చాడు రా. నువ్వు అక్కడ చూడు, క్యాంటీన్ లో కొనుక్కునే పోయింది వాళ్ళ అన్నరా. క్యాంటీన్ నుంచి కొనుక్కొచ్చి వాళ్ళ తమ్మునికి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు రా. నువ్వు నాతో తమాషాడద్దు, అర్థమైందా? ఎందుకురా పిల్లోనికి భయపడి బెదిరిపోయి సారీలు చెప్తున్నావు? నేను సారీలు ఏం చెప్పలే. నేను మా వాళ్ళు చెప్పుకుంటాను. ఎవరు చెప్పరు సారీలు? ఆ పిల్లబోయి వానికి చెప్పాలి సారీ. నవ్వుతున్నాడు రా ఈ పిల్లోడు. ఎవరా ఏం నవ్వుతూనే ఉంటా? ఏం బ్రో ఏమే నీ మామూలు రో నైనా నిజంగా ఉన్నాడు లేదా ఖరీదైనా నువ్వు ఇప్పుడైనా నిజంగా పిల్లోడు ఉన్నాడు రా. పనికి మాలకుండా గుజ్జాదన అన్ని అన్నట్టావు, మళ్ళీ తమ్ముడు అంటావు, మళ్ళీ 7th అంటావు, మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అంటావు. చెప్తున్నా బాబా కొత్త తేడా. వాని జోలికి పోయినారనుకో, వాడు ముందే చిల్లర ఎదవా, చిల్లర నా కొడుక, మీ అంత తెలుస్తాడు చెప్తున్నా. కొజ్జాగాడు. ఏ గుజ్జా? పనిమాల గుజ్జా, లోపల గుజ్జాదనా, బేవర్స్ గుజ్జా, అరు గుజ్జా, కరికన్నదనా? ఎందుకు తిడుతున్నావురా నేను పొగుడుతుంటే? బైకారం ఉండదనా, లోపల దానా, బేవర్ దానా, గాడిద ముండ,
యూత్వే నువ్వు నీ అబ్బమ్మల వాళ్ళ పిల్లల ముందు తిరుగుతావు నువ్వు కొంచెం ఎవరు తిట్లేదురా పోయినారు మళ్ళా ఇంటర్ అవుతారే రే మా బావ పెద్ద తేడా రే నీ ఏ గొజ్జ రెస్టారెంట్ అంటే నీ వాడు ముందే లోపల గొజ్జదవా ఏ మీ లోపల గొజ్జగా పెట్టుకుంటే మీ జీవితాలు నాశనం అవుతాయిరా. నాశనం అవుతారు నువ్వు నాశనం అవుతావు పడకపోతే గొబ్బు ముండా లోపడదానా బేపడదానా సైతాన్ ముండా పిల్లలు నాశనం చేసేదానా ఆఖరి వాడిని కూడా నాశనం చేస్తావు నువ్వు. సిగ్గు లేదా ఒక గొజ్జగా మీదకి వచ్చాక మీకు నీకు సిగ్గులేదా లోపడదానా ఫోన్ చేసి సత్తానికి మానం లేదా నీకు లోపడదానా బేపడదానా. మా బావ ఎంత గొజ్జైనా కూడా బాగా ప్రారంభరా గొజ్జ ఆటలాడద్దు నువ్వు గొజ్జ అని నన్ను గొజ్జ అని చేయొద్దు కర్జనా మా మెట్టు బావ సర్కిల్ చాలా పెద్దదిరా. ఎంత మంది ఉంటారు బైపాస్ లోన అన్ని చోట్ల. భవానీ బైపాస్ బ్యాచ్ లో సార్ దింపు బావా. ఏ పనికి మనముండా ఇంట్లో పైకి వచ్చి గమ్మనుండు నువ్వు ఊరే చేస్తాను ఏమన్నా కర్జాను నువ్వేమన్నా ఏ ఒకసారి రా బావా కాలేజ్ లారీలో చెప్పు కొత్త కర్రీ ఉండదనా కర్జన ఎవరు నువ్వు బేవర్ధన అసలు ఫోన్ చేసి సత్తాయిమంటారు ఎవరు చెప్పారు నీకు యాడ్ నేర్చుకున్నావు ఇవన్నీ బేవర్సముండా పిల్లల ముందు కూడా గొప్ప మాటలు మాట్లాడుకుంటా గబ్బు ముండ బేవర్ధన సన్నాసి ఏ ముందు వీడియో కాల్ చేస్తానవా చేయరా నువ్వు చేసి తిట్టరా మా బావ వీడియో కాల్లో బట్టలు నిప్పి చూపిస్తాడు భయపడతావు. అమ్మ జీతం మా బావ ఊరికే చేయడరా వీడియో కాల్ డబ్బులు ఇస్తేనే చూడు బావా ఫ్రీగా నేను వీడియో కాల్ చేయమంటారు. ఏ గొజ్జానా యూత్ నువ్వు ఇంత పనికి మనముండ అయితే చేస్తాను నువ్వు గోబ్బుమండా అసలు నీకేమన్నా మేనేజ్ చేసేమని ఉందా నీకేమన్నా లెస్ముండదానా లోపడదానా. ఏ మా బావ ముందు చూపించే రేటు వెనకాల చూపించే రేటు మీ ఇష్టం వచ్చినట్టు చూపిడు మా బావ చూపించినాను తట్టుకోలేదు చెప్తాను. ఏ గొజ్జముండా బేవద్దానా కాలేజీలో ఇవైనా నేర్పించేది సైతం ఉండదానా వెనక ముందు ఏ అబ్బ గబ్బు ఉండదానా బేవర్దానా సన్నాసి ముండా పనికి మనముండా ఏం మాట్లాడు నీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నావా పక్కన వెళ్ళదు నీ అమ్మ ఎవరు పక్కన చెప్పు దిగిన కూడా కొట్టలేదు అలా నీ పక్కన ఉండేళ్ళు నీ అబ్బా బావా నీకు నేను పొగుడుతున్నాను బావా. సిగ్గు మానవులో వాళ్ళు చెప్పే వాడు పక్కన ఉండే ఈయనకి కూడా రే పగలు ఒక రేటు రాత్రి ఒక రేటు రా వీడియో కాల్. మా బావ ఎంత బిజీ అనుకుంటున్నారా ఎంత మంది చూపించాలరా రోజు వీడియో కాల్స్ లో మా బావ ఎంత సంపాదిస్తాడు తెలుసురా మీకు. పెద్ద లోపరం ఉండే లారీ లాపి చెట్లకి పోయేస్తే అంత ఆశామాష అనుకుంటున్నారా. చెప్పు బావా ఎంత నొప్పి పడతావు నువ్వు. ఏ గొజ్జదనా గొజ్జ ఆటలాడద్దు ఇంకా సారు ఆపేయి అర్థమైందే మిమ్మల్ని మీ నాయన కానీ నిన్ను ఏడాడ ఈడ్చుకొట్టాలో నాకు తెలుసు అందుకే కదా స్కెచ్ ఇంక మళ్ళీ మిమ్మల్ని కానీ గొడవ నేడిపిపోతే కదా చూడు ఇంకా మీకు తినే కూడా కూడు లేకుండా చేస్తా మీకు నిద్ర లేకుండా ఏం చేస్తాను నేను బావా ఓన్లీ వాట్సాప్ నువ్వు వీడియో కాల్స్ అడుగుతున్నారు. నీ గొజ్జదనా నువ్వు వాట్సాప్ గీట్సాప్ అని లెక్కలని చెప్పినావు అనుకో. ఏ బావ సినిమా కొద్ది రోజులు రిలీజ్ అవుతుంది చూడండి రా 3000 మందితో ఒక రాత్రి అని. ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం నువ్వేంటి బావా సినిమాలో చేస్తున్నా అని అదేదో 3000 మందితో ఒక రాత్రి అని. ఈ గుజ్జేదానా గుజ్జి ఆటలాడద్దు అంటున్నా నీకు వినపడుతుందా ఫోన్లు ఎవరు చేయమంటారు ఈ టైంలో కూడా నువ్వు బావా చూడు బావా మళ్ళీ నేను తక్కువ చేస్తే ఏ ఎవడు తక్కువ చేస్తాను నువ్వు చేస్తానవే భయపడతానా ఏ గుఫాదానా జఫా ముండా లోఫర్దానా బేవర్దానా సైతాన్దానా ఇవి ఏ ఎక్కడ బావా ఒకరోజు రాత్రి 3000 మందితో ఏం చేసినావు బావా. ఇన్ని రోజులు బాగుంటే మనశ్శాంతంగా ఉంటే ఈ రోజు నాకు ఈ నెమ్మది జీవితం రే ఒక రాత్రికి 3000 మందితో అంటే ఎంత పవర్ అయింటాడు మా బావరా రే మీరెంతరా. మీకు చాదనైతే బుక్ చేసుకుంటా మా బావనంతే. ఎవడు బుకింగ్ చేస్తా ఏ గలీజ్ ముండా బేవర్దానా సన్నాజ్దానా బెఫా ముండా గుఫా ముండదానా చెప్పులతో మెట్లు ఇరుకోట్లేదు సార్ ఈ పని నాకు పని మనముండా
ఫోన్ చేసి సత్తాయిద్దని చెప్పుకోండి మీ ఇన్ని రోజులు బాగా ప్రశాంతంగా వచ్చేటే నమ్మడం వల్ల ఇట్లా ఎన్ని సిమ్లను వాడతారా మీరు మీ అమ్మ జీతమా పెట్టి సావండి ఫోన్ ఏ సావండి సినిమా రిలీజ్ అయినా చూడండి రా, మీకు తెలుస్తుంది మా బావ ప్రతాపం ఏందో. లేదు ముందే చూడాలంటే వీడియో కాల్ కి ఎంత బావా? చెప్పు తిని కొడతాను పడతానా బేవర్దానా మళ్ళీ మాట్లాడితే మళ్ళా బేవర్దానా సన్నాసిముండా మా బావ ముఖం చూపించుకోకుండా అన్ని చూపిస్తాడు, అదే సినిమాలో ట్విస్ట్. ఏ నువ్వు చూపించుకే పనికి మాలకుండా గొజ్జమ్ముండదనా నువ్వు మీ నాయనగాడు చూపించుకోండి పోయి రోడ్లంటే నన్నేటి మీద ఓడేస్తున్నారు బావా పోయి డైరెక్టర్ ఎవరు బావా? ఏ గొజ్జాముండా గొజ్జ ఆటలాడద్దు అన్న మడతానని చెప్తానా నువ్వుగా నా దగ్గర గానా కలిసి మా బావ హీరోయిన్ కి యాక్ట్ చేసి ఎంత కష్టపడినాడు తెలుసా? సో ఆయన అమ్మ జీవితం దీన్ని నేను ప్రశాంతం పనుకున్నాను కొద్దిగా ఏ చెప్పినాను మా బావ ఇప్పుడు కూడా డ్యూటీలోనే ఉన్నాడు, పండుకున్నాడంట. బావా చెప్పి ఎవరితో పండుకున్నావు వీళ్ళకి? బేవర్స్ ఫోన్ పెట్ట నీ గ్యాప్ ఫోన్ పెట్ట